కొండాపూర్లోని ఇజ్జత్ నగర్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన స్థలాన్ని హైడ్రా కూల్చివేయడం సెన్సేషన్గా మారింది. సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకి గురైనట్టు హైడ్రాకి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా సిబ్బంది వాటిని కూల్చివేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటానంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. హైడ్రా కొండాపూర్ ఆర్టీఏ పరిధిలో కూల్చివేస్తారు. ఈ రోజు కొంత సంచలనంగా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇది మైలవరం ఎమ్మెల్యేకి సంబంధించినది. ఏంటి అసలు ఓవైపు హైడ్రా కూల్చివేతారు, రెండో వైపు వాళ్ళేమో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు దీనిపైన? ఇది 2003లో మేము కొన్నామండి. సర్వే నెంబర్ 79 ఆఫ్ హఫీజ్పేట్ కొని మేము 2005 మార్చి 31వ తారీఖున రిజిస్టర్ చేసుకున్నాం. 2005లోనే మ్యూటేషన్ కోసం అప్లై చేసుకున్నాం. మాకు అప్పుడే మ్యూటేషన్ అయింది. తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సెస్ అని చెప్పి మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. మేము అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ చేయడం జరిగింది. 2007లోనే నాకు ఈ భూమి మొత్తం అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ జరగడం జరిగింది. వాస్తవంగా ఈ పూర్తి సర్వే నెంబర్ 79 ఆఫ్ హఫీజ్పేట్ 39 ఎకరాలు. కానీ రైల్వే ట్రాక్ కింద ఇతరత్ర పోయి ఫిజికల్ గా 34 ఎకరాలు 35 ఎకరాల లోపే మిగిలిందనమాట. దాన్ని అంతటే అప్పటి నుంచి మా పొజిషన్ లోనే ఉంది. క్రమానుగుణంగా అభివృద్ధితో పాటు మేము అటు వసంత సిటీ అని చెప్పి విల్లాస్ కట్టాం. దాంట్లో అంతా రెసిడెంట్స్ నివాసాలు ఉంటా ఉన్నారు. కొంత నేను భూమి అమ్మాను, దాంట్లో వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు. ఇంకా కొన్ని నిర్మాణాలు వేరే రకమైన అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇక్కడంతా మా ఆఫీసు. మేము ప్రాజెక్ట్ చేసేటప్పుడు కాంక్రీట్ రెడీ మిక్స్ ప్లాంట్లు, అట్లాగే మా వర్కర్స్ ఉండడానికి వెనక షెడ్లు, ఇట్లాంటి ఇచ్చేది అన్ని కూడా మా దగ్గర ఉన్నాయన్నమాట. దీని మీద రకరకాల వ్యవహారాలు చెప్తా ఉన్నారు. అక్కడ పబ్లిక్ నోటీస్ అని చెప్పి ఒక బోర్డు పెట్టారు. దాంట్లో ఎస్ఎల్పీలు అని చెప్పి 7 కేసు నెంబర్లు ఉదహరిస్తా ఆ కేసుల్లో ఉంది కాబట్టి అనేది ట్రెస్పాసర్స్ ప్రాసిక్యూటెడ్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఆ 7లో నా సర్వే నెంబర్ 79 ఆఫ్ హఫీజ్పేట అసలు లేదు. ఈ భూమి ఆ వాటిలో ఏ ఒక్క దాంట్లో ఉన్నా కూడా నేను ఇదే, ఏ ఒక్క కోర్టులో కూడా కేసు పెండింగ్ లేదు. 2023లో రంగారెడ్డి కలెక్టర్ గారు సర్వే నెంబర్ 79 మీద ఏ రకమైనటువంటి కేసులు పెండింగ్ లేవు అని చెప్పి ఒక మెమో ఇచ్చారు. ఆ మెమో నా దగ్గర ఉందండి. మొత్తం ఈ 22-23 సంవత్సరాల నుంచి ఈ సైట్ మీదకి వచ్చి ఏ ప్రభుత్వ అధికారి గానీ ఇది మా భూమి అని గానీ ఇది గవర్నమెంట్ అని గానీ క్లెయిమే లేదు. వీళ్ళు రకరకాల సందర్భాల్లో హైకోర్టుకి సుప్రీంకోర్టులకి వెళ్తే స్పెషల్ లీవ్ పిటిషన్స్ అన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. ఇది ప్రైవేటా గవర్నమెంట్ అనే దాని మీద ఎప్పుడు కూడా కాంట్రడిక్టరీ లేదు. ఇది ప్రైవేట్ భూములు అని చెప్పి నిర్వద్వంగా చెప్తా వచ్చారు. కాబట్టి నాకు ఆ రోజు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ ఫీజు అంతా కట్టించుకొని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఈ రోజు అకారణంగా ఒక 30 రోజుల క్రితం ఏదో నైబర్ కి సంబంధించిన వివాదం ఉందని వాళ్ళు పెట్టారని చెప్పి మమ్మల్ని పిలిచి వివరాలు అడిగారు. అడిగితే మేము అన్ని మాకున్న డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసి వాటన్నిటికీ ఎకరాల అడ్జిమెంట్ తీసుకొని రంగనాథ్ గారికి నేనే అక్కడ మా కాన్స్టిట్యున్సీ మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏమన్నా కూడా మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే లేదండి మీరు కంగారు పడాల్సిన పని లేదు, మీరు దీంట్లో కనుక మాకైనా క్వరీస్ ఉంటే కనుక మిమ్మల్ని పిలుస్తాం, మీరు వచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పారు. ఆ తర్వాత మాకు ఈ రోజు వరకు నోటీస్ ఇవ్వడం కానీ మమ్మల్ని పిలవటం కానీ మమ్మల్ని వివరాలు అడగటం కానీ ఏం చేయకుండా ఈ రోజు ఉదయం ఆకస్మికంగా శనివారం ఉదయం 5:30 గంటలకు వచ్చి ఈ కూల్చివేతలన్నీ మొదలెట్టారు. ఇంకా కూడా కొనసాగిస్తానే ఉన్నారు. మరి ఇది ఏ రకమైనటువంటి సాంప్రదాయమో నాకైతే అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఉన్న ఫెన్సింగ్ కూలగొట్టి మళ్ళీ కొత్త ఫెన్సింగ్ వేసి దాని మీద ప్రభుత్వ భూమిని రాసుకుంటారు. ఎందుకు ఉన్న దాని మీదే ఇది ప్రభుత్వ భూమిని రాసుకుంటే కోర్టు తేల్చిన తర్వాత దాన్ని కొట్టేసి వస్తుంటానో లేదా వాళ్ళదైతే వాళ్లే రాసుకోవచ్చు కదా. అది కొట్టడం ఎందుకు, కొత్తది వెళ్ళి ఫెన్సింగ్ వేయటం ఎందుకు? ఈ భయభ్రాంతులు చేయటం, ఈ లేకపోతే ఇవన్నీ అక్రమ నిర్మాణాలని హైడ్రా ఎట్లా చెప్తుంది? అక్రమ నిర్మాణాలని చెప్పాల్సింది జిహెచ్ఎంసీ. ఒకటి హైడ్రా కొద్దిసేపటి కిందటే ఒక ప్రెస్ నోట్ లో దీనికి సంబంధించి రిలీజ్ చేసింది. అందులో ఏముందంటే ఈ భూముల పైన సుప్రీంకోర్టులో చాలా కాలంగా CS 14/58 అనే వాద్యం పెండింగ్ లో ఉంది. ఫైనల్ డిగ్రీ రాకుండా ఏ విధంగా నిర్మాణాలు చేపడతారో అనేది అందులో మెన్షన్ చేసింది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రిలిమినరీ డిగ్రీ ఎప్పుడో 1980లోనే వచ్చింది. దాని మేరకు నాకు ఎవరైతే అమ్మారో ఆ ల్యాండ్ ఓనర్స్ కి అప్పటి రంగారెడ్డి కలెక్టర్ చేవెళ్ల RDO ఫిజికల్ గా పొజిషన్ అప్పచెప్పారు. ఆ తర్వాత కోర్టులు వాటిని విక్రయించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఆ మేరకే మేము కొన్నాం. ఇవన్నీ 25 ఏళ్లలో ఎవరికి తెలియలేదా? మీరు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు కదా, అక్కడ ఉదహరించిన ఏ కేసులో కూడా ఈ సర్వే నెంబర్ 79 లేదు. మేము ఆ కేసుల్లో ఏ కేసులో మా సర్వే నెంబర్ లేదు, మా భూమి లేదు. కొత్తగా వచ్చి చెప్తా ఉన్న విషయం నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు పెట్టిన బోర్డు రేపు కొండది తీసేస్తారు ఖచ్చితంగా. మీరు కావాలంటే ఆ బోర్డు ఇప్పుడు మీరు షూట్ చేసుకుని వెళ్ళండి, ఆ బోర్డు ఖచ్చితంగా మారుస్తారు నాకున్న అవగాహన మేరకు. హైడ్రా కమిషనర్ తో మీరు మాట్లాడడం జరిగిందో ఫోన్ లో గానీ ఇప్పుడు కూల్చివేతలు? నేను ఆ రోజు వెళ్ళి వారికి అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాను. అప్పుడు వారు చాలా గౌరవప్రదంగా హుందాగా మాట్లాడి అయ్యో బలివారండి మీకు ఏమన్నా కూడా మేము తెలియపరుస్తాం, మాకు వచ్చి సమాచారం ఇవ్వండి అని చెప్పారు. ఈ రోజు ఉదయం ఎందుకంటే వారి నెంబర్ నా దగ్గర లేదు, సరే ఏదో తీసుకొని నేను ఉదయం ఫోన్ చేశాను కానీ వారు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు.
నేను మాట్లాడలేకపోయాను నా వల్ల. పొలిటికల్ లీడర్ల దృష్టికి తీసుకెళ్లబోతున్నారా ఇటు అంటే భట్టి గారు కానీ? గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి ఏ రోజు వస్తే ఆ రోజు వారి దగ్గరికి వెళ్లి నా భూమికి సంబంధించినంత నోటు ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారికి నేను దీని మీద అంతా చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏ న్యాయం చేస్తారు, ఎట్లా కోర్టులకు వెళ్తా ఉన్నాం, కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందని దాన్ని బట్టి ఫర్దర్ గా ఇవన్నీ జరుగుతాయండి. సార్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? కోర్టు అండి, కోర్టు, ఇమీడియట్ కోర్టు. ఇప్పుడు ధర్మం, న్యాయం, సత్యమే ధర్మం. ఖచ్చితంగా నాది సత్యం, నాది ధర్మం, నాది న్యాయం. నా న్యాయమే గెలుస్తుంది. ఈ భూమి అంతా మళ్ళీ అతి త్వరలోనే నా చేతికి వస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. నేనేం కంగారు పట్టలేదు, నేనేం భయపట్టలేదండి. కంగారు పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా కోర్టులు నాకు న్యాయం చేస్తాయని నేను విశ్వసిస్తాను. థ్యాంక్ యూ. దయచేసి ఆ బోర్డు షూట్ చేయండి. ఎందుకంటే రాంగ్ ప్లే తీసుకొని ఆ బోర్డు పెట్టారు, ఆ బోర్డు తీసేస్తారు, ఖచ్చితంగా తొలగిస్తారు. కాబట్టి ముందే మీరు షూట్ చేసుకోండి. వసంత కృష్ణ ప్రసాద్ గారు అయితే చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా 39 ఎకరాలు ఉంది. అందులో ఇప్పటికే 19 ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే దాని మొత్తాన్ని కూడా ఇతర పార్టీలకు అమ్మేయడం జరిగింది. ఇక 20 ఎకరాల భూమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీటి ఇక్కడ వెంచర్ వేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ కూడా ఇటు హైడ్రా అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇటు సుప్రీంకోర్టులో కూడా ఫైనల్ డిగ్రీ రాలేదు. ఫైనల్ డిగ్రీ రాకుండానే పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి వీటిని కూల్చివేసేందుకు సిద్ధమేమంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు వాటన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటివి ఏర్పాటు చేయకూడదు, ఇది పూర్తిగా కూడా ప్రభుత్వ భూమి అంటూ కూడా హైడ్రా అయితే వాదిస్తుంది. ఏదేమైనా కూడా కృష్ణప్రసాద్ గారు మాత్రం ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తాం. అలాగే రాజకీయ నేత పరంగా ఎవరైతే సీఎం వచ్చిన తర్వాత ఆయన్ని కూడా కలుస్తామంటూ కూడా ఆయన అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.